అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్, అతి త్వరలోనే శ్రీరామ మందిరం అయోధ్యలో ప్రారంభం కానుంది. అయితే ఈ శుభకార్యానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇంతలోనే ఒక వింత సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గడిచిన కొద్ది రోజుల క్రితం నుండి అయోధ్యలో కోతుల గుంపు, ఎలుగుబండ్లు, రాబందులు మొదలైనవి సంచరిస్తూనే ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అయితే మొదట్లో ఇవన్నీ వట్టి పుకార్లేనని అనిపించాయి. కానీ మేము ఇవన్నీ విషయాలు నిజాలా లేక అబద్ధాలా అని తెలుసుకునేందుకు రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు అయోధ్యలో జరుగుతున్న ఈ అద్భుతాలన్నీ నిజమేనని తేలాయి. అయోధ్యలో సంభవిస్తున్న ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని వన విభాగం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ ఘటనల వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏమిటి అంటే మాత్రం ఎవరికీ తెలియదు. కొందరు దీనిని ఆ భగవంతుడి మహిమ అని భావిస్తే, మరికొంతమంది మాత్రం రాబందులు అయోధ్యలో కనబడడాన్ని అపశకునంగా భావిస్తున్నారు. ఎందుకంటే భారతదేశపు ప్రత్యక్ష శత్రువైన పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారతదేశాన్ని ఎలా దెబ్బకొట్టాలి అని కాచుకొని కూర్చుంటుంది. దీంతో పాటు భారత్ లోనే కొంతమంది హిందూ విరోధులు కూడా నవనిర్మిత అయోధ్య ఆలయాన్ని ఎలా ధ్వంసం చెయ్యాలి అనే ఆలోచనలో ఉండి ఉంటారు. కావున రాబందులు రావడం అపశకనం కాదని కూడా చెప్పలేం. సాక్షాత్తు దేవతలే అయోధ్యలో సంచరిస్తున్నారు అని అనుకుంటే ఈ అద్భుతాలలో హనుమాన్ గుడి ఆలయంలో జరిగిన అద్భుతం గురించి తప్పకుండా చర్చించుకోవాలి. ఈ అద్భుతమైన ఘటన గురించి మీలో కొంతమందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. శ్రీరాముడి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సాక్షాత్తు హనుమంతుడే అయోధ్యకి తరలి వచ్చిన ఈ ఘటన అప్పట్లో ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఒక సినిమా కూడా చర్చించారు. ఆ సినిమా కూడా ఓ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం హనుమంతుడు ఎలా శ్రీరాముడి ఆలయాన్ని ఉగ్రవాదుల దాడి నుండి కాపాడాడు అనేటటువంటి అంశం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అది 1998వ సంవత్సరం. ప్రతిరోజులానే హనుమంతుడి గుడిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులంతా హనుమంతుని దర్శించుకోవడానికి వస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడే హనుమాన్ గుడి సమీపంలో అనుమాస్పదమైన రీతిలో ఒక కారు నిలబడి ఉండడాన్ని పోలీసులు గమనిస్తారు. మొదట్లో పోలీసులు దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులది ఆ కారు అయి ఉండవచ్చు అని భావించారు. ఎంత సమయం అయినప్పటికీ ఆ కారుని తీసుకెళ్లడానికి ఎవరు అక్కడికి రాలేదు. దాంతో పోలీసులు ఆ కారుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు మరియు ఆ కారులో ఏముందని చెక్ చేస్తారు. అప్పుడు పోలీసులకి ఆ కారులో ఒక మోటార్ కనిపిస్తుంది. ఆ మోటార్ ని విప్పి చూడగా అందులో అనుమాస్పదమైన రీతిలో మోటార్ ని గుర్తిస్తారు. అప్పటికే బాంబు బెదిరింపులు ఎక్కువగా ఉండడంతో ఎస్టీపీ బలగాలను రంగంలోకి దిగుతారు. ఆ సమయంలో ఎస్టీపీ టీమ్ ను ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా లీడ్ చేస్తున్నారు. అవినాష్ మిశ్రా ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన తన కెరియర్ లో 50కి పైగా ఎన్కౌంటర్లు చేశాడు. అవినాష్ మిశ్రా కారులో బయటపడ్డ పౌడర్ ని చూసి అది ఆర్డీఎక్స్ అని గుర్తిస్తాడు. అయితే దీని తర్వాత పోలీసులు అయోధ్య మొత్తాన్ని హై అలర్ట్ చేస్తుంది. కేవలం ఒక గంటలోనే 8 చోట్లలో ఆర్డీఎక్స్ ను జప్తు చేస్తారు. దీంతో అయోధ్య మొత్తాన్ని ఒకేసారి ధ్వంసం చేయాలనే ఉగ్రవాదుల కుట్ర విఫలమవుతుంది. మొదటగా పోలీసులకి ఆర్డీఎక్స్ తో నిండి ఉన్న కారు హనుమాన్ గుడి ఆలయ సమీపంలో దొరకడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే హనుమాన్ గుడి ఆలయంలోకి ఎక్కడో ఒక చోట ఆర్డీఎక్స్ ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయని భావించిన ఎస్టీపీ టీం హనుమాన్ గుడి ఆలయంలోకి వెళ్లి వెతకడం ప్రారంభిస్తారు. అయితే ఎంత వెతికినా కూడా వారికి ఏమీ దొరకదు. ఇక చేసేదేమీ లేక ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అలసటతో ఒక చోట కూర్చుంటాడు. అప్పుడే ఒక ఉగ్రవాది ఎస్టీపీ డ్రెస్ వేసుకొని ఆలయం నుండి బయటికి వెళ్లడాన్ని గుర్తించి తనను వెంబడిస్తాడు. తర్వాత ఎస్టీపీ టీం ఉగ్రవాదిని పట్టుకొని విచారించగా గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు మీలో ఎవరు ఏం చేయలేరు. నేను హనుమాన్ ఆలయంలో టైం బాంబ్ ఫిక్స్ చేశాను. ఇది ఇంకో నిమిషంలో పేలుతుంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాతో పాటు ఎస్టీపీ టీం మొత్తం హనుమాన్ గుడి ఆలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఎస్టీపీ టీం హనుమాన్ గుడి ఆలయంలో ప్రతి మూలన వెతుకుతారు. కానీ వారికి ఏమీ దొరకదు. అయితే బాంబు పేలడానికి 30 సెకండ్ల ముందు ఎస్టీపీ టీం ని లీడ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ మిశ్రా యొక్క దృష్టి ఒక కోతిపై పడుతుంది. ఆ కోతి వాటర్ కూలింగ్ మిషన్ పై కూర్చొని ఉంటుంది. అలాగే ఒక వైర్ ని కొరుకుతూ ఉంటుంది. అయితే వాటర్ కూలర్ లో ఏదైనా ఉండవచ్చని భావించిన ఇన్స్పెక్టర్ మిశ్రా అక్కడికి వెళ్లి షేర్ చేయడం కోసం కోతిని వెళ్లగొట్టడం కోసం ప్రయత్నిస్తాడు. కోతిని వెళ్లగొట్టడానికి అవినాష్ మిశ్రా కొద్దిపాటి ప్రసాదాన్ని కోతి ముందు పడేస్తాడు. కానీ కోతి మాత్రం ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా వైర్ ని పూర్తిగా కొరికి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా బాంబ్ స్క్వాడ్ ని అక్కడికి పిలిచి వాటర్ కూలర్ మిషన్ దగ్గరికి వెళ్లి చెక్ చేయమని ఆదేశిస్తాడు. అయితే బాంబ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి చెక్ చేయగా వారికి ఒక టైం బాంబ్ కనిపిస్తుంది. బాంబ్ చూసిన బాంబ్ స్క్వాడ్ మెంబర్ ఒకరు గట్టిగా అరుస్తూ, సార్ ఇక్కడ బాంబ్ ఉంది, కానీ ఈ బాంబ్ పేలే ఒక సెకండ్ ముందే డిస్పోజ్ అయింది అని అవినాష్ మిశ్రాతో చెప్తాడు. అయితే అవినాష్ మిశ్రా ఇదంతా కోతి చేసిన పని అని ఆ కోతి కోసం ఆలయం మొత్తం వెతుకుతాడు. కానీ కోతి మాత్రం అవినాష్ మిశ్రాకి చిక్కకుండా ఆలయం గుడి యొక్క శిఖరం పైకి ఎక్కిస్తుంది. దాంతో ఎస్టీపీ టీం హనుమాన్ గుడి ఆలయాన్ని రక్షించేందుకు స్వయంగా హనుమంతుడి రూపంలో కోతి వచ్చిందని భావించి అక్కడున్న ప్రతి ఒక్కరూ హనుమంతుడి ముందు చేతులు జోడించి నిలబడతారు. ఇన్స్పెక్టర్ మిశ్రాతో పాటు సహా అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ హనుమంతుని సాక్షాత్తు దర్శనం చేసుకున్నామని ఆనందంలో ఉండగా కొద్ది సమయంలోనే ఆ కోతి అక్కడి నుండి అదృశ్యమైపోతుంది. ఇప్పటికీ కూడా అవినాష్ మిశ్రా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, ఆ రోజు మేము చూసింది ఒక కల వంటిది. మేము ఎప్పుడు కూడా హనుమంతుని సాక్షాత్ దర్శనం చేసుకుంటామని అనుకోలేదు. ఇది నా జీవితంలో అద్భుతమైన ఘటన అని అవినాష్ మిశ్రా ఎల్లప్పుడూ చెప్పుకుంటాడు. ఆ హనుమంతుడు అయోధ్యని కాపాడడంతో పాటు కోట్లాది మంది భక్తుల ప్రాణాలు కాపాడిన ఈ ఘటన ఎంతో అద్భుతమైనది. ఈ ఘటనపై అవినాష్ మిశ్రా అనే పేరుతో ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఆ హనుమంతుడు అయోధ్యలో ప్రత్యక్షమై ఏ విధంగా అయోధ్యను ఉగ్రవాదుల దాడి నుండి తప్పించాడో. అయితే ఫ్రెండ్స్, మీరు ఆ శ్రీరాముడి నిజమైన భక్తులైతే వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అదే విధంగా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.